హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హెల్తీగా భాష ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒక కప్పు గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ని, 1/8 స్పూన్ బేకింగ్ పౌడర్ని, 3 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసి పిండికి మొత్తం పట్టే విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకుని మరొకసారి కలిపి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పూరి పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకుని దానిలోనికి 1 కప్పు షుగర్ని 3/4 వాటర్ని యాడ్ చేసుకుని షుగర్ అంతా మెల్ట్ అయ్యి చేతికి బాగా జిడ్డుగా అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత దీనిలో కొంచెం యాలకుల పౌడర్, నిమ్మ రసాన్ని యాడ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని సాఫ్ట్ బాల్ లా ప్రిపేర్ చేసుకుని 2 చేతుల మధ్య ఇలా ప్రెస్ చేసుకుని ఇలా ఫింగర్ తో ప్రెస్ చేస్తే బాదుషా షేప్ వస్తుంది. ఇప్పుడు ఆయిల్ మీడియం హీట్ లో ఉన్నప్పుడు వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసి వెంటనే గట్టిపెట్టి కదిలించకుండా ఇవి కొంచెం పైకి తేలిన తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుండి తీసి వెంటనే వేడి పాకంలో వేసి 40 నిమిషాల నుంచి 1 అవర్ పాటు వీటిని పాకంలో ఉంచామంటే ఇవి బాగా జ్యూసీగా తయారవుతాయి. చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.